విద్యాలయాలు, వైద్యాలయాలు జగన్ కోసం కాదు, ప్రజల కోసం. ముఖ్యంగా డిప్రెస్డ్ వన్, పేద బడుగు బలహీన వర్గాల కోసం. కాబట్టి వీరంతా వాటిని కాపాడుకుంటేనే వారికి భవిష్యత్తు, లేకుంటే అంధకారమే. పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరిస్తుంటే ఈ రాబందులను అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారమే. కాబట్టి ఉద్యమించాలి, రాబందుల అరాచకాలను అడ్డుకోవాలి. చైనా బ్యాచ్కు వీటితో పెద్దగా పనిలేదు కాబట్టి వారు బయటకు రారు. చైనా అంటే బీజింగ్ చైనా కాదు, నారాయణ తాలూకా చైనా. జగన్ కట్టడం మొదలెట్టిన వైద్యాలయాలను కంప్లీట్ చేయడం చేతకాదు కానీ ఏదో అభివృద్ధి చేస్తానంటూ బడాయి మాటలు చెబుతాడు బడాయి బాబు. ఈ వైద్యాలయాల్లో చదువుకునేది, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూయించుకునేది బలహీన వర్గాలే. కాబట్టి మీ భవిష్యత్తును మీరే కాపాడుకోవాలి, ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ఏదో జగన్ వస్తే బయటకు మీరంతా రావడం కాదు, మీరే బయటకు వచ్చి కాపాడుకోవాలి. అప్పుడు మీకు అండగా జగన్ వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇది మీ భవిష్యత్తు.